ఒక రాజకుమారుడు, కాబోయే రాజు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం అది ప్రాణం కన్నా గొప్పది. కాని సింహాసనం మీద కూర్చున్న రాజు అసూయ అనే అగ్నిని రాజేశాడు. అవును, ఆ అగ్నిలో ఒకరి ప్రాణం కాలిపోయే ప్రమాదం, మరొకరు కన్నతండ్రినే ఎదిరించాల్సిన ఒక సంకటం. ఇది కేవలం ఇద్దరు స్నేహితుల కథ కాదు. అధికారం, విధేయత, ఇంకా ధర్మం మధ్య జరిగిన ఒక భయంకరమైన సంఘర్షణ. ఈరోజు మనం దావీదు, యోనాతానుల గాథను కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. మనకు ఆధారం సమూయేలు, మొదటి గ్రంథం 20వ అధ్యాయం. అయితే మనం కేవలం కథ చెప్పుకోవట్లేదు. కరెక్ట్. ప్రాణాపాయ స్థితిలో వాళ్లు రచించిన ఒక గూఢచారి ప్రణాళికను విశ్లేషిద్దాం. వాళ్ల కన్నీటి వీడుకోలు వెనుక ఉన్న అర్థాన్ని కూడా శోధిద్దాం. అసలు వాళ్ల స్నేహబంధం వేల సంవత్సరాల తరువాత కూడా మనకొక నైతిక దిక్సూచిలా ఎలా నిలుస్తుంది? ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. సరే, ఈ కథలోని పొరలను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. కథారామాలోని నాయోతలో మొదలవుతుంది. అవును. దావీదు రాజు సౌలు నుండి, అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి నేరుగా తన ఏకైక ఆశాకిరణమైన యోనాతాను దగ్గరకు వస్తాడు. అతని మాటల్లో కేవలం భయం కాదు, ఒక రకమైన ఆందోళన, అయోమయం స్పష్టంగా కనిపిస్తాయి. అవును, అతను రాగానే యోనాతాను అడిగిన ప్రశ్న చాలా సూటిగా, బలంగా ఉంటుంది. అదే, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయటానికి నీ తండ్రి చూడటానికి నేను చేసిన పాపమేమి అని. ఈ ప్రశ్నలో ఒక నిర్దోషి ఆవేదన ఉంది కదా. ఖచ్చితంగా. అసలు నేను ఏం చేశానని నన్ను చంపాలనుకుంటున్నారు అనే ఒక నిస్సహాయత ఉంది. తనెందుకు శత్రువుగా మారాడో కూడా తెలియని ఒక గందరగోళం. ఇక్కడ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో మనం కొంచెం అర్థం చేసుకోవాలి. దావీదు దేవునిచేత ఇజ్రాయేలుకు తదుపరి రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ ప్రస్తుతం అతని పరిస్థితి ఒక శరణార్థి కన్నా దారుణంగా ఉంది. అధికారంలో ఉన్న రాజు నుండి పారిపోతున్నాడు. అలాంటి సమయంలో అదే రాజు కొడుకైన యోనాతాను మాత్రమే రాజకుటుంబంలో ఉన్న ఏకైక మిత్రుడు, ఏకైక రక్షకుడు కూడా. మరిది స్నేహమా లేక ఒక రాజకీయ సంక్షోభమా? ఒక రకంగా చెప్పాలంటే రెండూను. అయితే మొదట యోనాతాను ఈ ప్రమాదాన్ని నమ్మలేకపోతాడు. అవును, తన తండ్రిమీద ఉన్న ప్రేమతో, నమ్మకంతో. అతను దావీదుతో ఇలా అంటాడు, ఆ మాట అనుకోవద్దు, నీవు చావో. నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న పనిగానీ పెద్ద పనిగానీ చేయరు. అంటే తండ్రి కొడుకుల మధ్య రహస్యాలు ఉండవని అతని నమ్మకం. ఒక అమాయకపు నమ్మకం, అంతే. ఇది చాలా సహజమైన స్పందలేదు కదా. మన కుటుంబ సభ్యుల గురించి చెడుగా ఎవరైనా చెబితే అంత తేలిగ్గా నమ్మలేం. నిజమే. యోనాతాను కూడా అదే మానసిక స్థితిలో ఉన్నాడు. తన తండ్రి ఒక హంతకుడుగా మారాడని అంగీకరించడానికి అతని మనసు ఒప్పుకోవడం లేదు. కాని దావీదు ఆ కఠోరమైన వాస్తవాన్ని అతని కళ్లముందుంచుతాడు. అవును, మన స్నేహం గురించి మీ నాన్నకు బాగా తెలుసు. నేను నీకు ఇష్టడనని కూడా ఆయనకు తెలుసు. అందుకే ఈ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావని, తన హత్య ప్రణాళికను నీ దగ్గర ఉద్దేశపూర్వకంగానే దాస్తున్నాడు అని వివరిస్తాడు. ఇది యోనాతాను నమ్మకాన్ని పునాదులతో సహా కదిలించే వాదన. ఆ తర్వాత దావీదు చెప్పిన ఒకే ఒక్క మాటతో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో యోనాతానుకు పూర్తిగా అర్థమవుతుంది. దేవుని మీద ప్రమాణం చేసి, నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నది అంటాడు. దెర్ ఈస్ బట్ అ స్టెప్ బిట్వీన్ మీ అండ్ డెత్. ఆ మాటల్లోని తీవ్రత, ఆ నిస్సహాయత యోనాతాను గుండెను తాకాయి. ఆ క్షణంలో యోనాతాను ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది అతని జీవితాన్ని, రాజ్యాన్ని, భవిష్యత్తును అన్నింటినీ మార్చేసే నిర్ణయం. తండ్రి పట్ల విధేయత, రాజ్యం పట్ల బాధ్యత, స్నేహితుడి పట్ల ధర్మం. ఈ మూడింటిలో అతను ధర్మాన్ని ఎంచుకున్నాడు. ఎలాంటి సంకోచం లేకుండా దావీదుతో, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదును అని వాగ్దానం చేస్తాడు. అంటే నీ ప్రాణాన్ని కాపాడటానికి నేను ఏదైనా చేస్తాను అని మాటిస్తాడన్మాట. ఆ వాగ్దానంతో వాళ్ళిద్దరూ ఒక ప్రమాదకరమైన ఆటలోకి అడుగుపెట్టారు. ఈ ఆటకు నియమాలను వాళ్లే రాసుకోవాలి. ఎందుకంటే ఓడితే దావీదు ప్రాణాలే పణం. ఇక్కడే వాళ్ల తెలివితేటలు, ఒకరిపై ఒకరికున్న అపారమైన నమ్మకం బయటపడతాయి. అవును, దావీదు ఒక అద్భుతమైన ప్రణాళికను మున్మోలిస్తాడు. అది సౌలు నిజస్వరూపాన్ని బయటపెట్టే ఒక పరీక్ష. సందర్భం అమావాస్య పండుగ. ఆచారం ప్రకారం రాజదర్బార్లోని ముఖ్యమైన వ్యక్తులందరూ రాజుతో కలిసి భోజనం చెయ్యాలి. దావీదు కూడా హాజరు కావాలి. కాని ప్లాన్ ప్రకారం అతను కావాలనే రాలేదు. అతను ఒక పొలంలో దాక్కుకుంటాడు. యోనాతాను తన తండ్రి సౌలుతో, దావీదు బేత్లెహేములోని తన కుటుంబ వార్షిక బలికి అత్యవసరంగా వెళ్లాలని నా దగ్గర అనుమతి తీసుకుని వెళ్లాడు అని ఒక కట్టుకథ చెప్పాలి. ఇది పైకి చిన్న అబద్ధంలా కనిపించినా ఇది రాజుతో చెప్పే అబద్ధం. పట్టుబడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
ఈ కథకు సౌలు ఎలా స్పందిస్తాడు అనే దానిపైనే దావీదు భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది. ప్లాన్ ప్రకారం సౌలు విని మంచిది పర్వాలేదు అంటే దావీదుకు ప్రమాదం లేనట్టే. అలా కాకుండా సౌలుకు విపరీతంగా కోపం వస్తే అతను దావీదును చంపాలని నిశ్చయించుకున్నాడని నిర్ధారణ అవుతుంది. అప్పుడు దావీదు దేశం విడిచి పారిపోవాలి. ఈ ప్రణాళికలో దావీదు తన ప్రాణాన్ని పూర్తిగా యోనాతాన్ చేతిలో పెడుతున్నాడు కదా. అవును, వాళ్ల మధ్య ఉన్న నిబంధనను గుర్తుచేస్తూ తనను కాపాడమని కోరుతాడు. ఇక్కడ ఈ నిబంధన అనే మాటను మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఆ రోజుల్లో నిబంధన అంటే కేవలం ఒక మాట కాదు. కాదు, అది ప్రాణాలతో ముడిపడిన దేవుని సాక్షిగా చేసుకున్న ప్రమాణం. అంటే ఒకరి కుటుంబాన్ని మరొకరు కాపాడుతామని, తరతరాలుగా ఈ బంధాన్ని నిలబెడతామని చేసుకున్న రక్త సంబంధం కన్నా బలమైన ఒప్పందం. దాన్ని ఉల్లంఘిస్తే దైవద్రోహం చేసినట్టే. అందుకే దావీదు, ఒకవేళ నాలో దోషముంటే మీ నాన్న చేతికి అప్పగించకు, నువ్వే నన్ను చంపు అంటాడు. ఆ నిబంధనకు అతనంత విలువ ఇస్తున్నాడు. అయితే వాళ్ల ప్రణాళిక ఇక్కడితో ఆగలేదు. సౌలు స్పందనను దావీదుకు ఎలా చేరవేయాలి? నేరుగా కలుసుకుని మాట్లాడటం అసాధ్యం. ఇక్కడే కథ ఒక గూఢచారి సినిమాను తలపిస్తుంది. అవును, వాళ్ళిద్దరూ ఒక రహస్య సంకేతాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇది చాలా తెలివైన పద్ధతి. ఏసెలు అనే బండ దగ్గర దావీదు దాక్కుని ఉంటాడు. 3 రోజుల తర్వాత యోనాతాను అక్కడికి వస్తాడు. వచ్చి సరదాగా విలువిద్య ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా 3 బాణాలను వేస్తాడు. ఆ తర్వాత అతను తనతో ఉన్న పనివాడితో మాట్లాడే మాటలే దావీదుకు సంకేతాలు. అద్భుతమైన కోడ్ లాంగ్వేజ్. ఆ కోడేంటంటే, యోనాతాను తన పనివాడితో, బాణములు నీకు ఈ తట్టునున్నాయి అంటే ద యారోస్ ఆర్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ యూ అని చెబితే దాని అర్థం ప్రమాదం ఏమీ లేదు, అంతా సురక్షితమని. అప్పుడు దావీదు బయటకు రావచ్చు. ఒకవేళ యోనాతాను బాణములు నీకు అవతల ఉన్నాయి అంటే ది యారోస్ ఆర్ బియాండ్ యూ అని చెప్తే దాని అర్థం ఇక్కడ ఉండటం సురక్షితం కాదు, పారిపో అని. అది దేవుని నుండి వచ్చిన హెచ్చరికగా భావించి దావీదు వెంటనే అక్కడి నుండి పారిపోవాలన్నమాట. ఈ ప్లాన్లో ఉన్న గోప్యత, ఆ చాకచక్యం చూడండి. అవును, రాజు కోసం ఒక కథ, పనివాడికి కూడా అర్థంగాని ఒక కోడ్, చుట్టూ మనుషులున్నా కేవలం ఇద్దరికే అర్థమయ్యే సంభాషణ. ప్రాణాల మీదుకు వచ్చినప్పుడు మనిషి ఎంత సృజనాత్మకంగా ఆలోచిస్తాడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వాళ్ళు ఆ ప్రణాళికను నీకునూ నాకునూ సర్వకాలమూ యెహోవాయే సాక్షి అనే మాటతో ముగించుకుంటారు. వాళ్ల బంధానికి, వాళ్ల ప్రణాళికకు, వాళ్ల భవిష్యత్తుకు దేవుడే సాక్షి అని మరోసారి నొక్కి చెప్తారు. ఆ నమ్మకంతోనే ఆ పరీక్షకు సిద్ధమవుతారు. ఇక అమావాస్య విందు రోజు రానే వచ్చిందే. దావీదు పొలంలో దాక్కున్నాడు. రాజు సౌలు, అతని సేనాధిపతి అబ్నేరు, కుమారుడు యోనాతాను భోజనానికి కూర్చున్నారు. దావీదు స్థానం ఖాళీగా ఉంది. మొదటి రోజు సౌలు ఏమీ అనడు. బహుశా అతను ఏదైనా కారణం వల్ల అపవిత్రుడయ్యుంటాడని, అందుకే రాలేదని అనుకుంటాడు. ఆ నిశ్శబ్దం బహుశా అక్కడున్న ఉద్రిక్తతను మరింత పెంచుంటుంది. కాని రెండవ రోజు కూడా దావీదు స్థానం ఖాళీగా ఉండటంతో సౌలు అనుమానం బలపడుతుంది. అతని సహనం నశిస్తుంది. వెంటనే యోనాతానును ప్రశ్నిస్తాడు, యెషయి కుమారుడు నిన్న నేడు భోజనానికి ఎందుకు రాలేదు? ఇక్కడతను దావీదు అని పిలవకుండా యెషయి కుమారుడు అని పిలవటం గమనించాలి. కరెక్ట్. అది దావీదును ఒక సామాన్యుడుగా చూపిస్తూ అతనిపై ఉన్న అగౌరవాన్ని, దూరాన్ని సూచిస్తోంది. యోనాతాను ఏమాత్రం భయపడకుండా ముందుగా అనుకున్న కథనే చెబుతాడు. దావీదు తన కుటుంబం జరిపే బలికి వెళ్లడానికి తన దగ్గర అనుమతి తీసుకున్నాడని వివరిస్తాడు. ఇక్కడే కథ ఒక ఊహించని భయంకరమైన మలుపు తీసుకుంటుంది. అది వినగానే సౌలు ఆగ్రహంతో ఊగిపోతాడు. అతని కోపం కట్టలు తెంచుకుని ఒక తండ్రి కొడుకుతో మాట్లాడకూడని భాషలో మాట్లాడతాడు. అతని మాటల్లో కేవలం కోపం కాదు, అధికారాన్ని కోల్పోతానని భయం, తీవ్రమైన భయం, రాజకీయ అభద్రత స్పష్టంగా కనిపిస్తాయి. యోనాతానును అతని తల్లిని కూడా అవమానిస్తూ ఆగడుగొట్టుదాని కొడుక అని తిడతాడు. ఆ తర్వాత అసలు కారణం బయటపెడతాడు. అవును, యెషయి కుమారుడు భూమిమీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు. అంటే ఇది కేవలం వ్యక్తిగత ద్వేషం కాదన్నమాట. కాదు, దావీదు బ్రతికుంటే తన కొడుకు యోనాతానుకు సింహాసనం దక్కదని, తన రాజ్యానికి స్థిరత్వం ఉండదని సౌలు భయం. తన రాజ్యాన్ని, తన వంశాన్ని కాపాడుకోవాలనే తపన అతని కళ్లను కప్పేసింది. అందుకే వెంటనే దావీదును పట్టుకురమ్మని, అతడు మరణమునకర్హుడు అని ఆజ్ఞాపిస్తాడు.
యోనాతాను తన స్నేహితుడి తరపున చివరి ప్రయత్నంగా వాదిస్తాడు. అతడెందుకు చావాలి? అతడు ఏం చేసెను అని ధైర్యంగా తన తండ్రిని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు సౌలు దగ్గర సమాధానం లేదు. తర్కంతో కూడిన సమాధానం లేదు. అధికారం చేతిలో ఉన్నప్పుడు, అహం దెబ్బతిన్నప్పుడు మనిషి ఆయుధంతోనే సమాధానం చెబుతాడు. సౌలు కూడా అదే చేశాడు. కోపంతో తన చేతిలోని ఈటెను స్వంత కొడుకైన యోనాతాను మీదే విసురుతాడు. ఆ ఒక్క ఈట విసురుతో మాటలు ముగిశాయి. చర్చకు తావు లేదని తేలిపోయింది. యోనాతానుకు తన తండ్రి ఎలాంటివాడో, అతని ఉద్దేశమేంటో పూర్తిగా అర్థమైపోయింది. తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహంతో దుఃఖంతో భోజనం చేయకుండానే అక్కడ్నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇది చాలా కీలకమైన ఘట్టం. ఆ ఈట యోనాతానుకు తగలలేదు కాని అతని హృదయాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. తండ్రి పట్ల ఉన్న మిగిలిన గౌరవం కూడా ఆ దెబ్బతో చనిపోయింది. తన తండ్రి మార్గం అధర్మమని, దావీదు నిర్దోషియని, అతడిని కాపాడటమే తన ధర్మమని ఆ క్షణంలోనే నిశ్చయించుకుంటాడు. స్నేహం కోసం తండ్రితో, రాజ్యంతో శాశ్వతంగా విభేదించడానికి సిద్ధపడతాడనమాట. మరుసటి ఉదయం ముందుగా అనుకున్న ప్రకారం యోనాతాను ఒక చిన్న పనివాణ్ణి తీసుకుని పొలానికి వెళ్తాడు. దావీదు గుండె ధడధడలాడుతూ బండ వెనుక దాక్కుని ఎదురుచూస్తున్నాడు. తన భవిష్యత్తు మొత్తం ఆ బాణం మీదే ఆధారపడి ఉంది. యోనాతాను అక్కడికి వచ్చి పనివాడితో నేను వేయు బాణములను వెదకి తీసుకొని రమ్ము అని చెప్పి ఒక బాణాన్ని పనివాడికి అవతలవైపుకు వేస్తాడు. అంటే వాడికి దూరంగా. అది దావీదుకు మొదటి సంకేతం. ఆ తరువాత తన గుండెలోని బాధను అణుచుకొని గొంతు పెంచి కోడు భాషలో గట్టిగా అరుస్తాడు. బాణము నీ అవతలనున్నది. ఆ మాట దావీదు చెవిలో మారుమోగి ఉంటుంది. దాని అర్థం పారిపో. తన ప్రాణ స్నేహితుడు, తన రక్షకుడు, తన యువరాజు తనకు వీడుకోలు పలుకుతున్నాడు. త్వరగా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడ్నిండి వెళ్ళిపో అని హెచ్చరిస్తున్నాడు. పాపం, ఆ పనివాడికక్కడ ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాదు. తన యజమాని ఎందుకంత గట్టిగా అరుస్తున్నాడో, ఎందుకంత కంగారుగా ఉన్నాడో అతనికి తెలీదు. అతను బాణాలను ఏరుకుని వాటిని తీసుకుని మౌనంగా పట్టణానికి తిరిగి వెళ్ళిపోతాడు. అతను ఒక చారిత్రాత్మక వీడుకోలుకు సాక్షి, కాని ఆ విషయం అతనికి తెలియదు. ఆ పనివాడు కనుమరుగవగానే దావీదు దాక్కున్న చోటు నుండి బయటకొస్తాడు. యోనాతానుకు 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అది కేవలం రాజుకొడుక్కిచ్చే గౌరవం కాదు, తన ప్రాణాన్ని కాపాడిన స్నేహితుడికి, తన కోసం తండ్రినే ఎదిరించిన త్యాగమూర్తికిస్తున్న కృతజ్ఞతాపూర్వక వందనం. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఏడుస్తారు. వాక్యం ఆ దృశ్యాన్ని చాలా హృద్యంగా వర్ణిస్తుంది. వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకునుచూ ఏడ్చుచుండిరి. దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. వాళ్ల కన్నీళ్లు, వాళ్ల స్నేహబంధం యొక్క లోతును, వాళ్లు శాశ్వతంగా విడిపోతున్నారనే బాధను తెలియచేస్తాయి. ఒకరు అడవుల పాలవుతున్నాడు, మరొకరు శత్రువుల కోటలాంటి తన ఇంట్లోకి తిరిగి వెళుతున్నాడు. ఇది వాళ్ల చివరి కలయిక కావచ్చు. యోనాతాను చివరి మాటలు వాళ్ల నిబంధనను మరొకసారి గుర్తుచేస్తాయి. అతను దావీదును ఓదారుస్తూ, మనస్సులో నెమ్మదిగలిగి పొమ్ము, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా నుండునుగాక అని చెప్పుతాడు. మన మధ్య మాత్రమే కాదు, మన పిల్లల మధ్య కూడా ఈ స్నేహబంధానికి దేవుడే సాక్షి అని భరోసా ఇస్తాడు. ఆ మాటలతో దావీదు అరణ్యంలోకి పారిపోతాడు. యోనాతాను ఒంటరిగా నగరానికి తిరిగి వస్తాడు. ఒక అద్భుతమైన స్నేహానికి విషాదకరమైన తాత్కాలిక ముగింపు. ఇది కేవలం స్నేహం గురించిన కథ కాదు. కాదు, మన జీవితంలో అధికారం, కుటుంబ విధేయత, మనస్సాక్షి వీటి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు దేనికి కట్టుబడాలో తేల్చిచెప్పే ఒక నైతిక దిక్సూచిలాంటిది. యోనాతాను ఎంచుకున్న మార్గం అధికారం కంటే ధర్మం గొప్పదని చెబుతుంది. నిజమే, యోనాతాను పాత్రను మనం ప్రత్యేకంగా గమనించాలి. అతను యువరాజు, తర్వాతి రాజు కావలసినవాడు. దావీదు బ్రతికుంటే తన సింహాసనం పోతుందని తండ్రి చెప్పినా లెక్క చెయ్యలేదు. తన స్నేహితుడు కోసం తన రాజ్యాన్ని, తన భవిష్యత్తును, చివరికి తన తండ్రి ప్రేమను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. వారి స్నేహం, విశ్వాసం, అపారమైన తెలివి అంతకుమించిన త్యాగం మీద నిర్మించబడింది. అందుకే 1000 సంవత్సరాలైనా ఈ కథ నిలిచింది. అది మనకు స్నేహం, విశ్వసనీయత, త్యాగం గురించి ఎంతో నేర్పిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో సరైన దానికోసం నిలబడటం ఎంత ముఖ్యమో యోనాతాను జీవితం చూపిస్తుంది. ఈ కథలో మనం దావీదు, యోనాతానుల గురించే ఎక్కువగా మాట్లాడాం. కాని ముగించే ముందు ఆ బాణాలను ఏరిన పేరులేని పనివాడి గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆసక్తికరమైన ప్రశ్న.
చెప్పండి. అతను ఒక చారిత్రాత్మక ఘట్టానికి ప్రత్యక్ష సాక్షి. ఇద్దరు గొప్ప వ్యక్తుల జీవితాలను, ఒక రాజ్యం యొక్క భవిష్యత్తును మార్చేస్తున్న ఒక సన్నివేశంలో అతను భాగమయ్యాడు. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి కదా. అవును. మన కళ్ల ముందు, మన చుట్టూ ఎన్నో ముఖ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వ్యక్తుల జీవితాల్లో, సమాజంలో, దేశంలో పెద్ద పెద్ద మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రాముఖ్యతను, వాటి వెనుక ఉన్న కథను మనం ఎప్పుడూ గుర్తించలేకపోవచ్చు. మన పాత్ర చాలా చిన్నదిగా అనిపించవచ్చు. అవును. ఆ చిన్న పనివాడిలా మనం కూడా చరిత్రకు తెలియని సాక్షులుగా మిగిలిపోతామా? లేక మన చుట్టూ జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించి సరైన దాని వైపు నిలబడటానికి ప్రయత్నిస్తామా? ఈ ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం.